మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల నుండి జగన్మోహన్ రెడ్డిని వేరు చేయలేరని ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు వైసీపీ కార్యాలయంలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వరుసగా వచ్చు అందరికి ఇచ్చే పని పెడదాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జన్మదినోత్సవ సందర్భంగా మన ఒంగోలు పార్లమెంట్ పరిశీలకున్నటువంటి పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షుడు కటార్ శంకర్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు పురస్కరించుకొని మన పెద్దలు చెవిరెడ్డి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేకును జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు బొట్ల రామారావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎంపీపీ ఆళ్ల రవీంద్రనాథ్ రెడ్డి, కార్పొరేటర్లు ఇమ్రాన్, గంగవరపు ప్రవీణ్ కుమార్, వెన్నపూస వెంకటరెడ్డి, కోఆప్షన్ సభ్యులు సాగర్, మీరావళి, దామరాజు క్రాంతి కుమార్, మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ రమణమ్మ, బడుగు ఇందిర, బత్తుల ప్రమీల, మేరీ కుమారి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, మాజీ ముఖ్యమంత్రి, యువ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మన జిల్లా పార్టీ కార్యాలయంలో చెవిరెడ్డి గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారు, బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, సిటీ ప్రెసిడెంట్ కటార్ శంకర్ గారు, బొట్ల రామారావు గారు, బొట్ల సుబ్బరావు గారు, అదేవిధంగా డాక్టర్ వెంకయ్య గారు, కటార్ ప్రసాద్, బొట్ల రామారావు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు పార్టీ శ్రేణులందరూ కూడా అభినందిస్తూ, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ ఎత్తున ప్రకాశం జిల్లా పార్టీ ఆఫీస్లో చుండూరావు గారి ఆధ్వర్యంలో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో మిగిలినందరూ కౌన్సిలర్ కార్పొరేటర్లందరూ కూడా కలిసిమెలిసి ఇంత భారీ ఏర్పాట్లు చేసిన అందరికీ మరీ నమస్కారాలు. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు మొదటి నుంచి కూడా ప్రజల మనిషి, ప్రజల కోసం ఎన్ని పోరాటాలు చేసి ప్రజలు బాగుండాలి, దాంట్లో మేము బాగుండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఎన్నో సంస్కరణలు చేసి పేద ప్రజల కోసం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకం చూసినా ముఖ్యంగా పేదవాళ్ళందరూ బాగుండడం కోసం ఎన్నో సంస్కరణలు చేసి సచివాలయాల వ్యవస్థ లాంటి, ఆరోగ్యశ్రీ కానీ ఉన్నట్టుగా ఎన్నో మంచి పథకాలు పెట్టి ఆ మహానాయకుడు ఉన్న 5 సంవత్సరాల్లో ఎన్నో మంచి పనులు చేశాడు. ఇటువంటి మంచి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మనకుంటాం, పార్టీ ప్రెసిడెంట్గా ఉండడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా మహిళలందరికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరికీ శారీస్ కూడా పంచడం నిజంగా సంతోషంగా ఉంది. ఇటువంటి నాయకుడు జీవితకాలం 100 సంవత్సరాలు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే సందర్భంగా మనం కేక్ కట్ చేసుకోవడం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రతి వాళ్ళకి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ పథకాలైనా దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు
త్వరలో 2027లో మళ్ళీ మనం అందరం కలిసిమెలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళాతీతమైంది. నాయకుడు అనే వ్యక్తి ఫ్రమ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటారు. ప్రజల నుంచి పుడతాడు, ప్రజల కొరకు పుడతాడని. అలా ప్రజల నుంచి పుట్టిన వ్యక్తి, ప్రజల నుంచి పెట్టిన వ్యక్తి, ప్రజల కొరకు పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తి. ఇలాంటి నాయకుడు జన్మదినం ప్రతి ఒక్కరు కూడా పర్వదినంగా భావిస్తున్నారు. అలాంటి నాయకుడు 1000 ఏళ్ళు వర్ధిల్లాలని, అలాంటి నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు నడుస్తుందని, ప్రజలు కూడా జరిగినటువంటి తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల నుంచి పుట్టిన నాయకుడు మా నాయకుడు జగనన్నకి ఒంగోలు నుంచి, పార్లమెంటు నుంచి ప్రతి ఒక్కరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు.